మేడారం ఓం శక్తి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ కృష్ణంరాజు గారు. కాంటాక్ట్ 903008389194. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుసు రాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఖచ్చితంగా వీరి జీవితంలో ఈ నెల వస్తున్నటువంటి ఆగస్టు 28 తర్వాత నుంచి వీరి జీవితంలో పలు ప్రమాదాలు చోటు చేసుకోబోతున్నాయి. వెంటనే తేరుకోకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అయితే ఈ రాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటో ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోను చివరి వరకు చూస్తేనే అప్పుడే మీకు చివరిగా అర్థమవుతుంది. లేకపోతే మీరు ఇబ్బందులు పడ్డమే కాదు, ఈ వీడియో పూర్తిగా మీకు అర్థం కాదనేది మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా వీరి యొక్క జీవితంలో ఆగస్టు 28 తర్వాత నుంచి ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళితే ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఎంతో దృఢ సంకల్పం కలిగినటువంటి మనస్సు కలిగిన వారు. గతంలో పడినటువంటి బాధల నుంచి ఇప్పుడిప్పుడే విముక్తి పొందుతున్నటువంటి వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అటువంటి ధనుసు రాశి వారికి త్వరలోనే దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణం అలాగే అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉండవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు వీరికి అనుకూలంగా ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు మీరు చేస్తున్నటువంటి జాబులలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉండకపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని చట్టపరమైనటువంటి సమస్యలకు కోర్టు వ్యవహారాలకు పరిష్కార దిశలో వెళ్తే మంచిది. ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి అజీర్ణం, రక్త ప్రసరణ అలాగే ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకున్నటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. సంపద, ఆనందం, విద్యలో విజయం, వివాహ అవకాశాలు, వినోదం మరియు వ్యాపారాలలో వృద్ధిని పెంచుకునేటువంటి అవకాశాలు రాబోతున్నాయి. వాటన్నిటిని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే త్వరలోనే శుభవార్తను వినేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని మరియు ఆదాయ అవకాశాలను ఇస్తుంది. స్నేహితుల నుంచి మద్దతు పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. రియల్ ఎస్టేట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. అలాగే వివాహ అవకాశాలు, ప్రేమ వివాహాలు లేదా ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అయితే ఓ వ్యక్తి కారణంగా వారి యొక్క పరిచయం కారణంగా మీరు తప్పుదోవ పట్టించినటువంటి అవకాశాలున్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో దూరంగా ఉండండి. అలాగే జూదంలో కానీ లేదా బెట్టింగ్లలో కానీ డబ్బులు పెట్టేటువంటి ప్రయత్నం మీకు శూన్యం అనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రోద్బలంతో పక్కదారి పట్టేటువంటి అవకాశం, ఇంట్లో గొడవలు చికాకులు జరిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించుకొని తగు నిర్ణయాలు తీసుకోవడం మీకే మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాహన ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఆగస్టు 28 తర్వాత ఉండవచ్చు. ధనుసు రాశి వారు ఈ విషయంలో ఆచితూచి వివరించండి. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీసా సంబంధమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి దాంట్లో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. దానివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు దక్కుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వ్యాపారాల్లో వృద్ధి కనిపించేటువంటి అవకాశం మీకు సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఉండవచ్చు. అప్పటి వరకు మీకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. మీ సొంత సోదరి సోదరమ్మల నుంచే తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఆస్తి తగాదాలు, చిన్న చిన్న గొడవలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా కేర్గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఎవరైతే
ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి త్వరలోనే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులు స్థానచలనం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు త్వరలోనే అందుకోబోతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు ఈ యొక్క అక్టోబర్ తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, ఈ రాశి వారికి ఉద్యోగ స్థానచలనం ఇక కావాలి అనుకునే వారికి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య విషయంలో ఇక తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ లేదా ఇతర ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా మీ యొక్క భార్య, తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాదని కూడదని మీరు తీసుకునేటువంటి క్షణిక్షావేశన నిర్ణయాలు, మీ యొక్క కోపానికి తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక ఇక దూర ప్రయాణాలు కూడా చేకూరేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. మీకు దూర ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం, సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన యోగం కూడా పండుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు శుక్రవారం పూట మర్చిపోకుండా శ్రీ అమ్మవారి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు. అంతేకాదు ఈ రాశి వారికి చెందినటువంటి ఇక ప్రతి విషయంలో కూడా ఆకస్మిక ధనలాభం, అలాగే ఆకస్మిక లాభాలను పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండబోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి అష్టమ శని ఇక ప్రభావం అనేది గురు సంచారంలో ఉండడం కారణం చేత ఈ రాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు, కొన్ని ఇక అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు. ఈ రెండు కూడా మిశ్రమంగా ఉండడంతో మీరు చేసేటువంటి పనులు కూడా ఆర్థికంగా ఇటువంటి విధానాన్నే అమలు చేయవచ్చు. అలాగే మానసిక ఇబ్బంది, ఒత్తిడి మీకు అనిపించినట్లయితే ఖచ్చితంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం కానీ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవతారాధన మీకు మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి గతంలో ఎప్పుడో ఇక వస్తున్నటువంటి ఆస్తి తగాదాలు కానీ, లేదా కేసు వివరాలు కానీ, లేదా మీకు సంబంధించినటువంటి కోర్టు వివాదాలు కానీ ఏమున్నా సరే త్వరలోనే సమసిపోయేటువంటి అవకాశం, మీకు అన్నీ కూడా అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా తులసి చెట్టులో నుంచి ఒక ఆకుని తీసుకొని మీ జేబులో కానీ లేదా మీ యొక్క పర్సులో కానీ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ యొక్క ఆగస్టు 28 తర్వాత వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, వారి నుంచి తప్పించుకోవాలంటే వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి, అలాగే వీరు మర్చిపోకుండా పొద్దున్న సాయంత్రం లలితా సహస్రనామాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా ధనుసు రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.